దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు దేవా. ఈ రాత్రి వేళ మీ ప్రియ పిల్లలు ఈ కొత్తపాలెంలో క్రైస్ట్ చర్చ్ ఇక మీ పిల్లలు కూడుకుంటున్నారు. మరి ఆ సంఘంలో మొట్టమొదటిసారి మీ ప్రియ పిల్లలు ఆయా ప్రాంతాలలో కళ్ళిపాలెం, రేపల్లె కాలేజీ, అలాగే ఈ కొత్తపాలెం సంఘస్థులు కలిసి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలు దీని కొరకు కొన్ని దినాలు ఆలోచించి ఏర్పాటు చేశారు మీ పిల్లలు. ఆసక్తితో చేరి వచ్చిన మీ పిల్లలు బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి తృప్తికరమైనటువంటి జీవాహారం వారి ఆత్మకు అందించేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఒక అంశాన్ని వివరించడానికి మీ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీ పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా మాట్లాడుటకు మీ కృప అనుగ్రహించమని, అలాగే వినేటువంటి మీ పిల్లలు విని ఆలకించి గ్రహించే మనస్సును వారికి దయచేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రేపల్లె, కళ్ళిపాలెం, అలాగే కొత్తపాలెం ముగ్గురిని ఏకం చేసి ఈ రాత్రి మీకు వినిపించాలనుకున్నటువంటి సంగతిని దూర ప్రాంతం నుంచి నన్ను పిలిపించి మనందరం ఇక్కడ చేరి దేవుని యొక్క మాటలు వినటానికి ఈ అవకాశం కల్పించిన మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే సంఘ నాయకులు, ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, అలాగే సహకారులు, పెద్దలు మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనాలు. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రాత్రి మీకు నా ద్వారా దేవుడు వినిపించటానికి ఒక టైటిల్ తోటి, ఒక అంశంతో మీ ముందుకి తెలియచేయాలని ముందుగానే తెలియచేసి మీ ముందుకు వచ్చాను. అదే ఆచార లోపం, అనాలోచనే పాపం. పెద్ద కన్ఫ్యూషన్ ఏమి ఉండదండి. ఆచారం అంటే మీకు తెలుసు, పాపం అంటే మీకు తెలుసు. ఇవి ఎంత ప్రమాదంలోకి తీసుకువెళుతున్నాయో ఈ ఆచారం అనేది నేటి భారతదేశంలో మరలా ఎక్కువగా ఉండేటువంటి ఆచార పద్ధతులు నేటికి అంటే అనాగరికంగా ఎన్నో పద్ధతులు కొనసాగుతూ ఉంటాయి. ఇది దేవుని దగ్గరికి వచ్చిన వారు సైతం కూడా ఈ పద్ధతులను పాటించడం చాలా బాధాకరమైన విషయం. నాకు కాదు బాధ, దేవునికి చాలా బాధాకరమైన విషయం. బైబిల్లో దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం 66 పుస్తకాలైనటువంటి వేద గ్రంథాన్ని ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది చేస్తే కరెక్టు, ఏది చేస్తే రాంగ్ అనేది మొత్తం వివరించాడు, ఇచ్చేసేసాడు కంప్లీట్గా. మరొక గ్రంథం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. మనకు గ్రంథాన్ని ఇచ్చేసేసాడు. ఇచ్చేసినటువంటి గ్రంథంలోని సంగతులను వినకుండా, పాటించకుండా ఎవరో చెప్పినవి లేదా పితరులు చెప్పినవి, మీకంటే ముందున్న పెద్దలు చెప్పినవి పాటించటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎస్పెషల్లీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తే మన జీవితంలో ఉండాలి, క్రీస్తు మాటే మనం వినాలి, సంఘానికి సంబంధించే మనం అనుగుణంగా ఉండాలి, బైబిల్లో చెప్పింది మాత్రమే చేయడానికి మనం ప్రయత్నపడాలి. మనకు ప్రామాణిక గ్రంథం బైబిలే కదండి. ఇంకెంతకంటే గ్రంథం ప్రపంచంలో లేదనని ఎన్నో నమ్మకాలని దాటుకుని మనం ఇక్కడికి వచ్చాం. మీరు అంతా అలా వచ్చిన వాళ్ళే కదా, మొదలు నమ్మని అన్యజనుల్లో నుంచి. అలాగే ప్రారంభంలో కొంత నామకార్థ క్రైస్తవ్యంలోకి వచ్చి, అంటే తెలిసి తెలియక, అంటే చెప్పేవాళ్ళు, మీకు వివరించే వాళ్ళే తెలిసి తెలియనటువంటి భావజాలాలతో ఉన్న వారి దగ్గరకు వచ్చారు. అదే నామకార్థమైన భక్తి. అందులో నుంచి సత్యంలోనికి వచ్చారు ఈరోజు. ఇది నమ్మాలి ఫస్ట్. మీరు ఇక్కడ కూర్చుంటాం అంటే దీనికంటే పెద్ద చర్చెస్ ఉన్నాయి, మీ ప్రాంతాల్లో ఉంటాయి, పెద్ద సంఘాలు ఉంటాయి. దీన్ని ఎలా నమ్మాలంటే మీరు, ఇది ఈ సంఘం గోడలతో కట్టిందన్నట్టు కాదు. ఈ సంఘం సార్వత్రిక సంఘమా కాదా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే సార్వత్రిక సంఘం అని మీకు తెలియజేస్తూ ఉంటారు. ఇది నమ్మాలి ఫస్ట్. ఇది మనం బాగా బలంగా నమ్మితే ఇందులో చెప్పేటువంటి సంగతుల మీద మనం దృష్టి పెడతాం. ఇది నమ్మనప్పుడు నేను ఎంతండి, నేను చాలా చిన్నవాడిని. నాకంటే పెద్ద పెద్ద పాస్టర్స్, రెవరెండర్లు, బిషప్స్ చెప్పిన సంగతులు మీరు వినే ఉంటారు. మీరు ఆ దృక్పథంతో చూశారనుకోండి, నేను చాలా చిన్నపిల్లవాళ్ళగా మీకు కనిపిస్తాను. మీరు అందరూ పెద్దలు కాబట్టి, అంటే మీకున్న అనుభవాలు, మీరు చూసిన పరిస్థితులు, వీటన్నిటిని బట్టి. కానీ నా వెనక ఉన్న గైడ్లైన్స్ ఇస్తూ నాకు తర్ఫీదునిచ్చి, నాకు నేర్పించి మీ ముందు నిలబెట్టిన సంఘం ఏంటో మీరు తెలుసుకోవాలా. ఆ సంఘం యొక్క గొప్పతనం మీరు తెలిస్తే నేను చెప్పే మాటలు, లేదా నా ప్లేస్లో ఇంకొకరు వచ్చి ఈ సార్వత్రిక సంఘం ద్వారా బోధించిన మీరు శ్రద్ధగా వింటారు.
వింటమే కాదు, విన్న వాటిని పాటించడానికి ప్రయత్నిస్తారు. అయితే చాలా ముఖ్యమైనటువంటి సంగతులు, చాలా ముఖ్యమైనటువంటి సంగతులు మీరు మనసు పెట్టండి. ఆచార లోపం, అనాలోచనే పాపం. ఇందులో చాలా నిజాలు మీకు తెలుస్తాయి, చాలా వాస్తవాలు తెలుస్తాయి. వాటిని మీరు కొనసాగిస్తున్నారా లేదా, కొనసాగించాలా, వాస్తవాలా కాదా, ఇప్పుడు మనం ఏ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేటువంటిది మీకు క్లారిటీ వస్తుంది. చాలా వాస్తవాలు, నిజాలు. సహజంగా ఆచారం అని అంటే ఈ పద్ధతులు భారతదేశంలో ఎక్కువగా ఉంటాయి, పాటిస్తూ ఉంటారు. సెంటిమెంట్స్ అంటుంటారు. ఇది క్రీస్తులోనికి వచ్చినటువంటి, భారతదేశంలో ఉన్నవారు, క్రీస్తులోనికి వచ్చిన వారు కూడా పాటించటం, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా. అవునా కదా, మీరు ఆలోచించండి. క్రైస్తవులు చాలా విడిచిపెట్టకుండా పితరులు, పెద్దలైనటువంటి వారి పారంపర్యాచాలు పాటించేవారు మీరు చూసే క్రైస్తవులు లేరా? మరలా ఇక్కడికి వస్తున్నాను, మీలో లేరంటారా? మీలో కూడా లేకుండా ఉంటారుగా. ఆచారాలంటే ఏంటో మీకు తెలుసు. ఏమంటే ఇది ఎంత ప్రమాదకరమని బైబిల్ చెబుతుందో మీకు చెప్తానండి. ఇది ఎంత ప్రమాదకరమైందంటే, చాలా చిన్న పదమేం కాదు ఇది. ఆచారం అనేది, ఆ ఆచారాలను పాటిస్తే ఆ తరువాత పాపంలోకి వెళ్ళిపోతామా? పాపమా ఇది? మీకు తెలియదేమో. చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది, చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఒకప్పుడు అండి, గత ఒక 190 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక అనాగరికం ఉండేది. చాలా ఉండేవిలేండి, అవన్నీ చెప్పలేము. ఒకటి చెప్తాను, మీ అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి, మీలో పెద్దలు ఉన్నారు కాబట్టి వినే ఉంటారు. ఒక దురాచారం అనేది ఉండేది, సాంఘిక దురాచారం అనేది ఒకటి ఉండేది. అదేంటనంటే, భర్త చనిపోతే భార్యని కూడా చితి మీద పెట్టి కాల్చేసేయాలి. తెలుసు కదా, సతీసాగమనం. అది భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేసేయాలి. దానిని చూసి చలించిపోయి ఒక మిషనరీగా, విలియం కేరీ అని ఆయన భారతదేశానికి మిషనరీగా వచ్చి ఆ పరిస్థితిని చూసి చలించిపోయి, ఏంటిది ఇంత అనాగరికంగా ఉన్నారు ఏంటి అని దానిని రూపుమావటానికి చాలా ప్రయత్నాలు చేసి 1829లో దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దానిని నిర్మూలన చేశారు. ఏమండి, అది మీకు తెలుసు కదా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఈరోజు ఆ ఆచారం కొనసాగితే భూమి మీద వితంతువులుగా ఉన్న స్త్రీలు బతికుంటారా? వితంతువుగా ఉన్నటువంటి స్త్రీలు, భర్త చనిపోయిన ముందు భర్త చనిపోతాడు కదండి, ముందు భర్తే చనిపోతాడు. మ్యాక్సిమం ఎక్కువ 99% భర్తలే చనిపోతారు. అది ఎందుకో మీకు తెలుసు. పురుషులే ముందుగా చనిపోతారు ఎక్కువగా, అంటే వితంతువులు ఎక్కువగా ఉంటారు. అంటే వృద్ధాప్యంలో అయినా కావచ్చు, 60-70 ఏళ్ళకి కావచ్చు. ఇప్పుడైతే వయసు పరిమితి లేదులేండి. పెళ్ళైన సంవత్సరానికే వితంతువుగా మారిపోతున్నారు, 10 ఏళ్లకే. ఏమంటే 25 సంవత్సరాలు లేని పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా వితంతువులుగా మారిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇది భారతదేశంలో ఉన్న 100 కోట్ల 120 కోట్ల మంది ప్రజల్లో కొన్ని లక్షల మంది ఉంటారు కదా వితంతువులు, భర్త చనిపోయిన వారు. ఏమంటే ఆ ఆచారం ఈరోజు కొనసాగితే వీళ్ళ పరిస్థితి ఏంది? కొన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు బతికున్న వాళ్ళు. అంటే ఎంత ప్రమాదం. అంటే కొన్ని రూపు మాకపోతే ఇలాంటి బోలెడు చాలా అనాగరికం అని అన్నారు దాన్ని. అంటే ఒక ఆచారము, ఒక పద్ధతి తెలియని కాలంలో కొనసాగించారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, విజ్ఞానపు సంగతులు చెప్పేవాళ్ళు లేని కాలంలో కొనసాగించారు. పూర్వం మన నాన్నళ్ళ కాలానికి కావచ్చు, చదువు చాలా తక్కువ, లేదా ఇంకా వెనక్కి వెళ్ళిపోతే తాతల కాలం నాటికి లేదు, అసలు చదువు లేదు, విజ్ఞానం లేదు, చెప్పేవారు లేదు. అంటే మచ్చుకు మీరు సాంఘిక దురాచారం అనేది భారతదేశంలో చాలా పెద్దది జరిగినదే. మనం రూపు మాపకపోతే ఈరోజు పరిస్థితి ఎలాగుంటుందో తలుచుకుంటే భయం వేసేటువంటి పరిస్థితి. ఆచారం అంత ప్రమాదకరమైనవి, అంటే తెలియక చేసే పనులు అంత ప్రమాదకరమైనవి. అవి నేటికి కొనసాగుతూ ఉన్నాయి, నేటికి కొనసాగుతూ ఉన్నాయి. అయితే క్రీస్తును నమ్మిన వారు సైతం కూడా దీనిని కొనసాగించడం బాధాకరమైనటువంటి విషయం. అయితే పాపం, అనాలోచనే పాపం. పాపం అంటే క్రీస్తును అంగీకరించిన మీ అందరికీ పాపం అంటే ఏం తెలుసు? చాలామంది పాపం అని అనగానే ఈరోజు క్రైస్తవులు పాపం అని అంటే ఏంటో అని చెప్పగానే సమాజాన్ని చూస్తూ ఉంటారు. అంటే సమాజంలో ఎవరున్నారు? వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, జూదం, మద్యపానం,
లేదంటే మర్డర్ చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు, వీరందరినీ చూచి వాళ్ళంతా పాపులుగా పరిగణించి క్రైస్తవులు వాళ్ళు ఉన్నతమైన గొప్పవాళ్ళు, పుణ్యాత్ములు, మనం చచ్చిపోతే అంటే క్రీస్తులోనికి వస్తే ఏక పరలోకం వెళ్ళిపోతామనే అంత కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో ఉంటారు. పాపం అంటే పూర్తిగా అవగాహన తెలియదు. పాపం అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడు, పాపము చేయటానికి ముందు, పాపము చేయటానికి అంటే మీరు అనుకుంటున్న ఏ పాపమైనా, అది వ్యభిచారమా, దొంగతనమైనా, ఏదైనా జరగక ముందు, ఆ పాపము చేయటానికి ముందు అతిపెద్ద పాపం ఒకటి చేస్తాడు మనిషి, అదే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞ అంటే ఏంటి? చట్టం, మాట, శాసనం. అంటే చట్టాన్ని ధిక్కరిస్తే నేరంగా పరిగణిస్తారా? భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే, నేరం చేస్తే తప్పుగా పరిగణిస్తారా? అవును. అలాగే దేవుడు ఆజ్ఞ అతిక్రమమే, అంటే నా మాట వినకపోవటమే పాపం. ఈ మాట వినకపోవటానికి మనిషి అనాలోచనగా తాను కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని, లేదనంటే పితరులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముందు కొంతమంది చెప్పినవి అవే నిజములని నమ్మి విశ్వసించి దేవుని వాక్యాన్ని అంటే ఆజ్ఞను కూడా పక్కన పెట్టేసే పరిస్థితికి మనిషి వెళ్ళిపోయాడు. అదే పాపంలో పడివేస్తుంది. ఆజ్ఞ అతిక్రమించడం మొట్టమొదటిగా పాపం. మీరు అనుకుంటున్నవన్నీ, వాటన్నిటికీ క్షమాపణ ఉంటుంది. ఏమండి, బయట క్రీస్తుని నమ్మని వారు సమాజంలో కోట్ల మంది ఉన్నా, వాళ్ళు ఎంత నేరస్తులైనా వాళ్ళు ప్రభువు చెంతకి వస్తే క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, దానికి క్షమ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి కూడా దేవుని మాటను ధిక్కరించి బైబిల్లో ఉన్న వాక్యాన్ని, క్రమాన్ని పక్కన పెట్టి అనాలోచనగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడికున్నా నువ్వు పాపంలో పడిపోవు అనుకుంటున్నావా? అంటే ఇక్కడికి వచ్చామనంటే ఇక పాపం లేదు. చర్చి అంటే మీరు ఏమనుకుంటున్నారు? చర్చిలోకి వచ్చామనంటే ఇక్కడ మనకు పద్ధతి నేర్పించారులేండి ముందున్నటువంటి క్రైస్తవులు. ఇక్కడ దెయ్యాలు ఏమి ఉండవు. దయ్యం ఏమన్నా ఆవహించిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి దీనిలో పడేసేసి తలుపులు వేసేసేస్తే ఇక ఆ బాధే పోయిద్ది, దయ్యమే పోయిద్ది. అంటే చర్చి అంటే ఇక పాపానికి ఇక తావు లేదు అన్నట్టుగా అనుకుంటారు. ఏమంటే ఈరోజు చర్చిలోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం కాదా? ఈ చిన్న లాజిక్ ఎలాగా పట్టించుకోలేకపోతున్నారు క్రైస్తవులు నేటికి. ఈరోజు అనాలోచనగా కొన్ని పద్ధతులను పాటించటం వలన, ఆచారాలను పక్కన పెట్టకపోవటం వలన ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారో కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. వాస్తవాలను మేము ముందుకు పెడతాను. చాలా చిన్నవే, మీరు వదిలేసినవి. ఇది దేవుడు పాపం అంటాడా, ఇది దేవుడు నేరం అంటాడా అనేటువంటివి మీరు పక్కన పెట్టేసిన చాలా చిన్నవే, కానీ దేవుని దృష్టిలో చాలా నేరాలు, చాలా ఘోరాలు అవి. మనుషులలాగా దేవుని ఆలోచనలు ఉండవు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి. ఏమంటే బైబిల్లో ఎంత క్లియర్గా మనకి విచ్చేసేసారనంటే, మనకంటే ముందు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కాలంలో ఆయనతో తిరిగిన శిష్యుల ద్వారా క్రొత్త నిబంధనలో మనల్ని పాటించమని, ఆచారాలను విడిచిపెట్టి పితరుల పద్ధతులను పక్కన పెట్టి పాటించవలసినటువంటి క్రొత్త నిబంధన సంగతులను మనకు భక్తుల ద్వారా వ్రాయించాడు. అందులో ఒక ఆయన మీకు తెలుసు, పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. జైశాలి గారు నాకు స్ఫూర్తి పౌలు గారి పత్రికలని మాటలు మీరు వినే ఉంటారు. అంటే ఆ వీరావేశం కానీ, వీరోచితమైన పోరాటం కానీ పౌలు గారు చేసినవే. 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వాస్తవాలు చెబుతూ వెళ్ళిపోతున్నప్పుడు సమాజంలో ఆయన మీద కక్ష కట్టి చంపేసిన మాట ఓకే. సౌలుగా ఉన్న తరువాత, సౌలుగా ఉన్నప్పుడు ఆయన వీరోచిత పోరాటమే. పౌలుగా మారిన తర్వాత కూడా ఆయన వీరోచితంగా ఎవరున్నారు దేవుణ్ణి ఎదిరించేవాళ్ళు, ఇది నిజం కాదన్న వాళ్ళు, ఇది సత్యం కాదన్న వాళ్ళు అని సమాజం మీద నిలబడి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన చెప్తే వింటారా? వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. అంటే ఏది మనం పాటించాలి, ఏది పాటించకూడదు. ఈ రోజు నుంచైనా మీరు దీన్ని నమ్మి విడిచిపెట్టవలసిన సంగతులు విడిచిపెట్టాలి. మీరు రాత్రి ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఆషామాషిగా విని విన్నట్టుగా ఉండి వెళ్ళిపోవటానికి అయితే కాదు. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. నేర్పించడానికే దేవుడు నన్ను పంపించాడు. మీరు కోరుకున్నారు, వచ్చాను. ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను వాస్తవాన్ని. 12వ అధ్యాయం 2వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును, ఫస్ట్ బాగా నోట్ చేసుకోండి, మీరు ఈ లోక మర్యాద, ఈ భూలోకం, ఈ భూమి మీద ఉన్న లోకం అంటే ఎవరండి? లోకం అంటే మనుషులే కదా. ఈ మనుషుల మర్యాదను అనుసరించకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఉత్తమము, గొప్పది ఏదో, శ్రేష్టమైనది ఏదో, వాస్తవం ఏదో, అదే దానిని మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో. మనుషుల ఇష్టం కాదు, మనుషుల చిత్తం కాదు. మన పితరులు అంటే తల నిలిచిపోయిన వాళ్ళు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అంటే అన్నీ తెలియదండి. అన్నీ తెలియదు. అనాగరిక కాలంలో వాళ్ళు చేయవలసినటువంటి పనులు కొన్ని చేసుకుంటూ బ్రతికేస్తూ వెళ్ళిపోయారు. ఆ పద్ధతులను మనం తీసుకోకూడదు. ఈరోజు చాలా పద్ధతులను విడిచిపెట్టేసేసాం. కానీ విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా అవి కొనసాగిస్తూ ఉంది లోకం. అందుకే ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించకూడదని అన్నాడు. లోకంలో మంచి జరుగుతూ ఉంటే దేవుడు పాలించండి అని అంటాడు. దేవుడు వద్దు అని అంటున్నాడు అని అంటే అవి మంచిది కాదు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును, దేనికి అనుకూలం? మీకు కాదు, మనుషులకు కాదు, దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలమైనది, దేవుని చిత్తం ఏదో ఎరిగి ప్రవర్తించటానికి పరీక్షించి తెలుసుకొనిడి అని అన్నాడు. పరీక్షించి తెలుసుకొనిడి. మీ మనసు మారాలి, రూపాంతరం చెందాలి, నూతనపరచబడాలి. అది అపోస్తలుడైన పౌలు గారు కోరుకుంటుంది. ఏమండి, ఈ లోక మర్యాదను అనుసరిస్తే ఎంత ప్రమాదమో మీకు కొన్ని సంగతులు చూపిస్తాను. ఒకనాడు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు గారు ఉన్న కాలంలో అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడిన ప్రామాణిక గ్రంథం యేసుక్రీస్తు వచ్చే నాటికి ఏ గ్రంథం మీకు తెలుసు కదా. వారు పాటించవలసింది ధర్మశాస్త్రం తెలుసు కదా, పాటిస్తూ వచ్చారు. అయితే ఆ ధర్మశాస్త్రంలోనే కదా యేసుక్రీస్తు గురించి ప్రవక్తల ద్వారా వ్రాయించబడింది. కుమారుడు ఒక ఆయన వస్తాడు, ఆయన రక్షకుడు, ఆయన మరణిస్తాడు, రక్తం చిందిస్తాడు, ఆ రక్తం ద్వారా మీకు అందరికీ పాపక్షమాపణ, ఆయన గొర్రెపిల్ల వలె వస్తాడు, ప్రవక్తల ద్వారా చెప్పించేశాడు. ఆ ధర్మశాస్త్రంలోనే కదా, ఆ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా వ్రాయించాడు కదా. కానీ అది పట్టించుకోలేదు. ఈరోజు క్రైస్తవులు ఎలాగో ఆ రోజు వాళ్ళు ఎలాగో శాస్త్రులు, పరిచయులు, ఈరోజు కూడా నామకార్థ క్రైస్తవులు అలాగా. అంటే పట్టించుకోవలసినవి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, పట్టించుకోవలసినవి పట్టించుకోకుండా వారికి అనుకూలమైన పద్ధతులను కొనసాగిస్తూ వస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని విషయాలనే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తెరగక, ఆయనకు కుమారుడిని గుర్తెరగక, ఆయన చెప్పినవి వినాలి అని గుర్తెరగక, ఆయన వచ్చాడు అనేది గుర్తెరగక, ఆయన చెప్పిన సంగతుల్లో కూడా పట్టించుకోక, చివరికి ఆయన్నే ప్రశ్న అడుగుతూ ఈ ఆచారాల విషయంలో ఆయన మీద చేసిన దండయాత్ర ఎంత అంత కాదు. చూస్తారా మార్కు సువార్త ఒకసారి? మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు. అప్పుడు ఉన్నటువంటి ఒక ఆచారం, చేతులు కడుగుకుంటేనే భోజనం చేయరు. అదేంటి? ఆరోగ్యం కోసం కదా. ఈరోజు చేతులు ఎందుకు కడుక్కుంటామండి? చేతికి బ్యాక్టీరియా ఉంటుంది, బయట పని చేసి వస్తాం, దుమ్ము అవన్నీ మనకు అంటుకుంటాయి, వాటి వల్ల మనకు రోగాలు వస్తాయని కదా ఈరోజు చేతులు కడుక్కుని భోజనం చేసేది. ఇదేనా ఆచారం కోసం కడుగుతున్నారా? ఆచారం కోసం కాదుగా. ఒకనాడు ఇది ఆచారం, పెద్దల పారంపర్యాచారము. వాళ్ళని బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుని మొదలగు అనేక ఆచారములు వారు ఆచరించేది వారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగారు. ఏమండి, ఆయన అడిగినప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడు? 6వ వచనంలో, మీ పెద్దల పారంపర్యాచారం ఒకటి ఉంది, ఒక పద్ధతి ఒకటి ఉంది, ఒక ఆచారం ఒకటి ఉంది. అదేంటండి మీ పక్కన ఉన్న శిష్యులు ఇది కొనసాగించట్లేదు, ఇది తప్పు కదా, ఇది నేరం కదా, ఇది పాపం కదా
అని అన్నారు. అంటే ఆచారాలు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆచారం చెయ్యకపోతే పాపం అనుకుంటున్నారు. కానీ అనాలోచనగా చేసే చాలా పనులు పాపానికి దారి తీస్తున్నాయని పట్టించుకోవట్లేదు. పాపాలు చేస్తూ వెళ్ళిపోతూ మనిషి ఆచారం చేయకపోతే పాపం అనుకుంటున్నారు. కానీ నిజమైన పాపాలు ఏంటో ముందుకు పాఠంలోకి వెళ్ళేసరికి మీకు తెలిసిద్ది. ఆయన ఏమంటున్నాడు 6వ వచనంలో, అందుకు ఆయన ఎలాగూ చెప్పును, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుతురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అంటే ఆయనకు కావాల్సిందేంటి? పెదవులతో గణపరచటం కాదు, చేతులు కడుక్కొని భోజనం చేయకపోతే అది పెద్ద పాపం కాదు, అది నేరం కాదు. అప్పుడు పెట్టబడినటువంటి నియమ నిబంధనలో ఒక పద్ధతులే. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనేది ఏంటి? ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వచ్చి దానిని నెరవేర్చి ఆయన దానిని కొట్టివేసి మరొక నూతన నిబంధన ఇవ్వటానికి ఇక ఈయన మార్గంలో నడవాలి. ఈ లాజిక్ మర్చిపోయారు. అసలు ఈయన పట్టించుకోలేదు. ఈయన దేవుని కుమారుడు అంటేనే ఇష్టపడలేదు. ఈయన చెప్పిన సంగతులు ఇంకేం పట్టించుకుంటారు? ఈయన మీద ఎంత కక్షపూరితంగా మాట్లాడుతున్నారు అంటే, ఇంకా ఆ కిందకు చదివితే 8వ వచనం నుంచి మీరు, ఆయన అంటున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. అంటే ఆచారం కోసం ఆజ్ఞను కూడా పక్కన పెట్టేసేస్తున్నారు. ఆచారం కోసం ఆజ్ఞను పక్కన పెట్టి, ఇదే కదా ఆలోచన. ఆచారం కొనసాగించటం కోసం దేవుని ఆజ్ఞ. మీరు మొట్టమొదటిగా అందుకే మీకు చదివించాను యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో. పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే కదా పాపం. ఇదేంటి? మీరు ఆచారాల కోసం పాపం కూడా చేయటానికి ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. నేటికి క్రైస్తవుల్లో కూడా కొనసాగుతూ ఉంది ఇది. ఆచారాలకు ఇచ్చినటువంటి ప్రయారిటీ దేవుని ఆజ్ఞకి ఇవ్వరు. ఏమంటే వివాహాల్లో చూడండి, ఈ ఆచారాలు కనపడాలంటే ఒకటి వివాహాల్లో కావచ్చు, లేకపోతే మనిషి మరణించిన చోటకి కావచ్చు. పాస్టర్ గారిని కూడా పక్కన నెట్టేస్తారు. నువ్వు పక్కన కొన్ని ఉన్నాయి మాకు పద్ధతులు, మీరు చూస్తున్నారు కదా, మీకు తెలుసు కదా. పాస్టర్ గారిని మీరు చర్చిలో చూసుకుందాం, కొన్ని పద్ధతులు ఉన్నాయి. 3 రౌండ్లు తిరగాలి, లేకపోతే ఈయన లేచి ఇంటికి వస్తాడు, మళ్ళీ సమాధి చుట్టూ తిరగాలి, అక్కడేదో పోయాలి. ఏమండి శ్మశానానికి ముందు మళ్ళా కళ్ళంలో దించాలి, కొన్ని మాటలు చెప్పాలి, చెవిలో మాట్లాడాలి. ఏది లేచి ఇంటికి వస్తాడైనా చెవిలో మాట చెప్పాలి. ఎన్ని పద్ధతులండి వివాహాలు కాడ చూడండి. ఏమండి దీనికి ఒక సామెత పుట్టింది లేదండి, నలుగురితోటేనట, నలుగురితో నారాయణ గుంపులో గోవింద. ఇది చెయ్యకపోతే సరికాదు, నలుగురు ఏం చేస్తే అది చేయాలనేది. ఈరోజు క్రైస్తవులు కూడా ఆయా కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళు పద్ధతులు ఆచారాలు పాటించేటువంటి విషయంలో దేవుని ఆజ్ఞను కూడా పక్కన పెట్టేసేస్తున్నారు. నేను ఎక్కడ చూడలేకపోతున్నానండి అసలు. ఏమన్నా ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అది మరణ కార్యక్రమమా, లేకపోతే పుట్టినరోజు కార్యక్రమమా, లేదా వివాహ కార్యక్రమమా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది బంధువులు చేరతారు. అరే నా పెళ్ళి ఇలా జరిగింది, మా పెద్దలు ఇలా చేశారు, ఇలాగే చెయ్యాలి అని కొనసాగిస్తున్నప్పుడు, ఇలా కాదు, దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు, ఆయనకు తెలుసు దేవుని ఉద్దేశం, దేవుని మాటలు, దేవుని పద్ధతులు, దేవుని ఆజ్ఞలు, ఆయన ఏమి చెబితే అది చేస్తామనే మాట ఎక్కడన్నా అన్నారు మీరు? నేనైతే వినలేదు. అంటే ఆచారాలకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా ముందుకు వెళ్ళిపోతే అదే మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, అక్కడ కూడా సమాజ మందిరములలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. విశ్రాంతి దినము ఈరోజు. విశ్రాంతి దినమున కొన్ని పనులే చేయాలి. ఒకనాడు ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞలలో, దేవుడిచ్చినటువంటి పద్ధతుల్లో ఇది ఒక భాగం. ఏమంటే ఒకనాడు విశ్రాంతి దినమున ఏమి చేయాలో కొన్ని పనులు చేయాలి. ఈరోజు విశ్రాంతి దినం, ఆదివారం అని క్రైస్తవులు అందరూ వస్తున్నాం కదా దేవుని సన్నిధికి. పని ఏమన్నా ఉంటుందా? వింటాం, ప్రభు రక్త మాంసాలు తీసుకోవటం, వెళ్ళిపోవటం, అంతే కదా. తినక అది ప్రభు ఆరాధనకు ముందు కానీ ఆరాధన తరువాత కానీ నియమ నిబంధనలు ఏమి ఉండవు కదా. ఒకనాడు ఉన్నాయి. ఏమి చెయ్యాలో దేవుడు చెప్పినట్టుగానే విశ్రాంతి దినం ఆచరించాలి, లేకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ పద్ధతులు కొనసాగినాయి. అవి వీళ్ళు కొనసాగిస్తూ ఇంకా విడిచిపెట్టవలసిన కాలం ఒకటి వచ్చింది. దానిని విడిచిపెట్టేయాలి అని నియమించినటువంటి ఒక జడ్జి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనే వచ్చిన తర్వాత ఆ రూల్స్ ఆయనకే చెప్తున్నారు కొనసాగించాలని. ఆయన ఏం చేస్తాడో చూస్తాం,
మిగతా వాళ్ళని కాదు, సేవకులను కాదు, శిష్యులను కాదు, మరొకరిని కాదు, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారినే. ఈయన ఏం చేస్తాడు? విశ్రాంతి దినమున ఆయనను లేచి మధ్యను నిలవమని ఓచ చేయగాని వానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు 6వ వచనంలో ఈయన ఈ మాట చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? ఏమంటే విశ్రాంతి దినం అయితే ఏంటి? ఒక మనిషి ప్రాణం పోతుంటే ప్రాణం రక్షించటం ధర్మమా, లేకపోతే ప్రాణం పోతున్నా చూస్తూ ఏమంటే గొంతులో నీళ్లు పోస్తే బతుకుతాడు, విశ్రాంతి దినం అని నీళ్లు పోయిపోతే ఏమవుతుంది? చచ్చిపోతాడు. ఏది ధర్మం ఇందులో? పోయటం ధర్మం కదా. ఏమండి అడుగుతున్నారు, ఇది వద్దు ఏమంటే ఏది విశ్రాంతి దినమున చేస్తే ఏమైందనని యేసుక్రీస్తులు ప్రభులు వారు అంటే గతంలో వీళ్ళు నిర్వహించిన ఆచారం వద్దనని చెప్పేసేసరికి ఏమి రేగిపోయారనండి. 6వ వచనంలో చదవండి వాళ్ళ రియాక్షను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదియతో అంటే ఓచ చేయగల వారిని, స్వస్థత పడుకోరు వారిని చేసిన తర్వాత వీళ్ళ రియాక్షన్, పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదియలతో కలుసుకొని ఆయన నెలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. అమ్మ, ఆచారం చేయకపోతే చంపేస్తారంట, ఆచారము కొనసాగించకపోతే చంపేస్తారంట. ఎవరినో తెలుసా? రూలర్, జడ్జ్, నియమించినటువంటి ఈ పద్ధతులకు నియమితుడు. ఏమండి యేసుక్రీస్తు ప్రభువులు అంటే ఎవరు? ఏమని తెలుసు మీకు? 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడనా? ఇలాగే అంటుంటుంది సమాజం. ఆయన ఎలా దేవుడు అవుతాడండి? ఆయనకంటే చాలామంది ముందున్నారు. మీకు తెలియకపోతే ఈ నిజాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎప్పుడు వాడో తెలియకపోతే ఆయన 2000 సంవత్సరాల క్రితం కదండి వచ్చింది. ఆయన ఎలా దేవుడు అవుతాడు? ఆయనకు ముందు దేవుడు చాలామంది ఉన్నారని అంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎప్పటి వాడో తెలియదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే ముందున్నవాడు, ఆదికి ముందు ఉన్నవాడు, తండ్రి దగ్గర ఉన్నవాడు, కలిగి ఉన్న ప్రతిదీ ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమి ఆకాశములను, ఈ భూమి మీద మనుషులను ప్రతిదీ చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో డిస్కషన్ చేసి మన స్వరూపం చొప్పున నరులను చేయుదము. ఈ భూమి మీద మనుషులను కానీ, భూమి ఆకాశములను కానీ, ఈ భూమి ఆకాశములు చేసిన తర్వాత దీని మీదకి మనుషులను పంపించాలని కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ఉండి ఆయనతో డిస్కషన్ చేసిందే కదా. ఇది మనకు తెలుసు కదా. అప్పటివాడు ఆయనకి రూల్సా? ఏమంటే రూలర్ నియమించినటువంటి పద్ధతులు నియమించినటువంటి జడ్జి మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఆయన ఏమంటే జడ్జికి నియమించినటువంటి న్యాయాధిపతికి మార్చుకోవచ్చు. ఏమంటే ఆనాటి కాలంలో అలాగ ఉన్నవి. విశ్రాంతి దినమున వాళ్ళు ఆచారాలు కొన్ని ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి అనేది కొనసాగించిన మాట నిజమే. కొన్ని పద్ధతులు చాలా ఉన్నాయి విశ్రాంతి దినమున ఆచరించవలసినవి. కానీ అవి రూపుమాపి తీసివేసి మరొక ఒక కొత్త నిబంధన ఇవ్వటానికి వచ్చిన యేసుక్రీస్తుకే అవి చెప్తున్నారండి. ఏమంటే ఎన్ని సూక్తులు చెప్పాడేనండి. మీరు మాట్లాడటానికి నిదానించు, వినుటకు వేగిరపడు. మనం ఆపోజిట్ కదా. ఏమండి మనం ఎక్కడ రాజకీయం గురించి మాట్లాడు, సీరియల్ గురించి మాట్లాడు, ఆ పాయింట్ ఎత్తితే చాలండి అవతల గ్యాప్ ఎవరు. ఇప్పుడు అవకాశం లేక కానీ నేను గ్యాప్ ఇస్తా ఉంటే ఎన్ని మాట్లాడతారు మీరు చాలా మాట్లాడతారు, మీకు తెలుసు. కొంతమందికి రగిలిపోతూ ఉంటుంది. క్వశ్చన్ చేయడానికి నేను రాలేదండి. వాస్తవా కదా ఆలోచించండి ఒకసారి. బైబిల్లో ఆ సంగతులు ఉన్నవా లేదా? మనం ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము? మనల్ని క్రీస్తు యాక్సెప్ట్ చేయాలనంటే, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త మనలో ఉండాలి అంటే వీళ్ళిద్దరిని మనం అంగీకరించలేదా? యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించలేదా? పరిశుద్ధాత్మ వరం మనం పొందుకోలేదా? అయితే తండ్రి ఒప్పుకోడు కదా, డైరెక్ట్ లింక్ లేదు కదా. నేను కాదండి షార్ట్కట్లో వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి ఆయనతో మాట్లాడుకుంటాను, ఆయనతో తేల్చుకుంటాను, వీళ్ళతోటి కాదని ఇక్కడ మాట్లాడుతుంటావు కదా. ఇలా అందరితో కాదండి, నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళిపోతాను, ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోవట్లేదు, నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. కుదరదు. ఎక్కడ కుదిరిద్దేమో. ఎవడైతే కుమారుడిని అంగీకరించలేదో, ఒప్పుకొనలేదో, నేను ఒప్పుకోను పో. ఎవడైతే నా కుమారుడిని ఒప్పుకోలేదో నేను అతన్ని ఒప్పుకోను. యేసుక్రీస్తుని నీ కోసం పంపించి పక్కన కూర్చోబెట్టుకోవలసినటువంటి కుమారుడిని నీ కోసం ప్రాణత్యాగానికి భూమి మీద పంపించి 33.5 సంవత్సరాల్లో ప్రాణత్యాగం చేయించి అవమానాలు, పిడిగుద్దులు, ఉమ్మి వేతలు, పక్కలో బల్లెపు పోట్లు పొడిపించింది ఆయన పక్కన పెట్టేసి డైరెక్ట్గా నా దగ్గరికి రావడానికి. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం, ప్రపంచంలో ఎవరు లేరు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకి వెళ్ళలేడు. ఆ యేసుక్రీస్తే ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మీరు వస్తున్నప్పుడు సిలువు కాదు చూడాల్సింది, మన దగ్గర ఉండవాలండి సిలువులు. సిలువు కాదు చూడాల్సింది, ఆయన తల. ఈ సంఘానికి తల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన్ని చూడాలి. యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆ క్రీస్తు సంఘానికి మనం వెళుతున్నామనే భయం మనకుంటే,
భయం మనకుంటే మీరు మీ ఇష్టానుసారంగా వెళ్ళరు. ఏ కార్యక్రమం అయినా ఏమంటే ఇది రైటా రాంగా, ఇది వాక్యానుసారమా కాదా, ముందు దైవ సేవకులను కదా అడగాల్సింది. ఏముండవు, మేము ఒక కార్యక్రమం చేసుకుంటున్నామండి, పెళ్ళండి, వచ్చేయండి, చేసేయండి. అక్కడికి వెళ్తే ఉంటుందండి, నువ్వు పక్కన ఉండండి, మేము చేసినవి అన్న తర్వాత చివరిలో పిలుస్తామండి, వచ్చి ప్రార్థన చేసేయాలండి. శాసిస్తున్నారండి సంఘాలను, సంఘ సేవకులను శాసిస్తున్నారు. ఇంతకు మించి ఏమన్నా చెబితే పగబెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉందని కాదు, ఏది ట్రూ క్రిస్టియన్ ఉన్న చోట, సత్యవాక్యం ఉన్న చోట ఎక్కడైనా సరే ఇదే సత్యవాక్యం. ఎక్కడ ప్రకటిస్తున్నా కానీ ఇదే. ఎందుకంటే వినబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోవటానికి కదా అపవాది వస్తుంది. అది ఎత్తుకెళ్ళిపోతుంది. ఇక్కడే ఉన్నది బయటికి వెళ్ళిన తర్వాత ఎత్తుకెళ్ళిపోతుంది, దాని అండర్లోకి వెళ్ళిపోతున్నారు. అది విచ్చలవిడిగా చేస్తుంది. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఇందాక వాక్యపటంలో చదివాం. ఏమంటే మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వీటి గురించి ఆయన చెబుతూ, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మీకు దేవుడు తెలుసు, మీరు ఎరిగి ఉన్నవారును, మరి విశేషం ఏంటంటే ఇందులో దేవుని చేత మీరు వెరుగబడిన వారు. ఎందుకంటే సంఘంలోకి వచ్చారు, రాకముందు మీకు తెలియకపోవచ్చు, దేవునికి మీరు ఇప్పుడు బాగా తెలుసు. నా కుమారుని రక్తంలో పాలు పుంజుకోవడానికి వచ్చారు. మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషం ఏంటనంటే, మీకంటే గొప్ప విషయం ఏంటనంటే, మీరు ఎరగటం కాదు, దేవుని చేత ఎరుగబడిన వారును ఉన్నారు గనుక బలహీనమైనవిను నిష్ప్రయోజనమైనవిను అయినా మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతున్నారు? మళ్ళా ఎప్పుడో 5లో వినేశం. బాప్తీసం అనగానేమి, ఎందుకు, ఎప్పుడు, ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏం చేయాలి, అయిపోయింది కదా. 10 ఏళ్ళు వచ్చింది బాప్తీసం తీసుకుని, 20 ఏళ్ళు అయిపోయింది. ఏం చేయాలో తెలిసింది కదా, ఏమంటే ఉద్యోగంలో దినదినం అభివృద్ధి చెందాలి, శాలరీ పెరగాలని కోరుకుంటావా, కూలి పెరగాలని కోరుకుంటావా, అభివృద్ధి అన్ని విషయంలో పెరగాలని, గుడిసె పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకుంటావా? ఏమండి దేవుడు కోరుకోవడం తప్ప? మూలపాఠాల వైపు మళ్ళా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ప్రారంభ వైపు వాటిని విడిచిపెట్టావు కదా. చదవండి. మునుపుటి వలెను మరలా వాటికి దాసుడై ఉండగానేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అది బాధ. మీరు దినములు ఎప్పటికి కూడా ఏది మంచి రోజు? 7 దినాలు ఇచ్చాడు. ఏమంటే నెలకు 30 రోజులు ఇచ్చాడు, సంవత్సరానికి 365 రోజులు ఇచ్చాడు. ఇందులో ఏది మంచి దినము అని మీరు చెప్పగలరు? చెప్పండి. సూర్యుడు రాకపోతే మంచి దినం కాదని చెప్పండి. సూర్యుడు రాలేదనుకోండి, బట్టలు ఆరేసుకోవడానికి లేడు, ఎక్కడికి పోయాడు, 12 అయ్యింది, తెల్లారింది, 6 అయ్యింది, 7 అయ్యింది, 8 అయ్యింది, అప్పుడు కంగారు పడు, అది మంచి రోజు కాదని. సూర్యుడు రాకపోతే ఏమండి ఏంటండి ఇది? ఏది మంచి రోజు? గురువారం లక్ష్మీవారం, శుక్రవారం ఆడవాళ్ళ రోజు, శనివారం శని, ఆదివారం విశ్రాంతి. అన్నీ చేసి అన్నీ దాటుకుంటా 6 రోజులు విశ్రాంతి దినం అనేటికి వచ్చి విశ్రాంతి తీసుకోవటం ఫ్యాన్ కింద కూర్చొని. ఇదే విశ్రాంతి దినం? ఈ దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అయితే అంటున్నాడు పౌలు గారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అని ఆ రోజు గలతీయులు పత్రిక రాస్తూ, వాళ్ళని రక్షించినవాడు కదండి, సంఘంగా కట్టినవాడు కదండి, కుటుంబం అనుకున్నవాడు కదండి, నా పిల్లలని ప్రేమించినవాడు కదండి. పెయిన్, నొప్పి ఉంటుంది. మీకేం తెలిసిద్ది? మాకు తెలిసిద్ది నొప్పి. తండ్రికి కదా బాధ, తండ్రికి కదండి బాధ. మీకేం తెలుసు? ఏదైనా తీసుకురండి అంటారు, పిల్లాడికి అది కావాలి తీసుకురండి, అమ్మాయికి ఇది కావాలి తీసుకురండి, ఇంట్లో ఇవి లేవు తీసుకురండి అని చెప్పడమే కదా మీకు తెలుసు. తండ్రికి కదా బాధ. ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఇంటికి యజమాని కదా బాధ. మీలో ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ పెయిన్ మాకుంటుంది సంఘ కాపరిగా. ఏమంటే మీరు ఈరోజు భోజనం లేకుండా ఒక్క పూటే తిని పడుకున్నారు, ఈ విషయం సంఘ కాపరిగా మాకు తెలిసింది, మాకు బాధ ఉండదా? ఎందుకంటే మీరు మా కుటుంబం. మరలా ఎందుకు మీరు మూలపాఠాల వైపుకి మిమ్మల్ని రక్షించుకుంది ఇందుక? ఈ సత్యవాక్యంలోకి తీసుకొచ్చింది ఇందుక? ఇంతకాలం కాపాడుకుంది ఇందుక? మరలా ఏదో గద్దలు వచ్చి ఎత్తుకుపోతున్నాయంటే, లేదనంటే ఎవరో ఆచారాలు చెబుతున్నారనంటే వాళ్ళు మాట వింటారేంటండి? మరలా మొదటికి వెళ్ళిపోతారేంటండి? మీ విషయమయ్యి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ప్రతి సంఘ కాపరికి ఉండేటువంటి బాధ మా అందరికీ మీ విషయమై. ఎప్పుడైనా గద్దించినా, ఖండించినా కేవలం అది ప్రేమ తప్పితే మీ మీద రివెంజ్ ఎలాగవుతుందండి? అప్పుడు మా మీద దేవుడు తీర్చుకోడా? అంటే మీ మీద పెత్తనం చలాయించడానికి కాదు,
మమ్మల్ని నియమించింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మాకు తెలుసు. మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు. మీ దగ్గర 100 గొర్రెలు ఇచ్చాడనంటే 99 సరిగా ఉన్నా అందులో ఒకటి తప్పిపోయినా వాటిని వెతకటానికి వెళ్ళాలి కదా సంఘ కాపరి. అదే బాధ మీ మీద, అదే పెయిన్, అదే బాధ్యత. మిమ్మల్ని పెంచటం, మిమ్మల్ని పోషించటం, మిమ్మల్ని కాపాడటం, మిమ్మల్ని సంరక్షించటం ఇది మా బాధ్యత. లేకపోతే మరి కఠినమైన తీర్పు మీకంటే ఎక్కువగా మాకు. ఇది అర్థం చేసుకోండి. మాకు కొన్ని రైట్స్ ఇచ్చాడు దేవుడు, అవి మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగిస్తామే తప్ప ఏమాత్రం అజమాయిషి చేయడానికి కాదు. ఏంటో తెలుసా? ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఆయా క్యాటర్లను బట్టి ఇదిగో ఉపదేశించు, చెప్పు, నచ్చ చెప్పు, ఇదిగో ఉపదేశం, మంచి ప్రసంగం చెయ్యి. కొంతమంది అంటారు మంచి ప్రసంగానికి లోపడతారు, కొంతమంది అనరు. ఖండించు, ఏంటి నువ్వు చేస్తుంది, గద్దించు, బుద్ధి చెప్పు. ఏమంటే ఈ రైట్స్ ఇచ్చాడు. అంతదాకా బుద్ధి చెప్పేదాకా వెళ్తే మేము కనపడం, మేము ముందు, మీరు మాకు సిలువ వేసేస్తారు. అన్ని చేయట్లేదుగా. ఉపదేశించి ఖండించటం సెకండ్ స్టెప్పే కదా. ఏంటి మీరు చేస్తుందని అంటాం ఒక్కొక్కసారి. సెకండే కదా ఈరోజు సంఘ కాపర్లు. అంతకంటే మీ మీద ఏమైనా పెత్తనం జరుగుతుందా? జరిగితే మీరు ఊరుకుంటారా? కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ కుటుంబం మీద, ఈ క్రైస్తవ కుటుంబం మీద, ఈ సంఘం మీద దేవుడు బాధ్యతని ఇచ్చాడు. సేవ చేయటం మాత్రమే ఇచ్చాడు, మీ మీద పెత్తనం చేయటానికి మాత్రం కాదని మీరు ఆలోచించాలి. ఆచారాలు పద్ధతులు, బంధువులు వచ్చారంటే చాలండి, సంఘం ఎక్కడ ఉంటుందో, సంఘ కాపరు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ మూలలో ఉంటాడు, పట్టించుకోరు. అంటే మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? విశ్రాంతి దినం కోసమే కదా మీరు కూడా. ఈరోజు ఆదివారపు క్రైస్తవులే ఎంతమంది చెప్పండి? ఆదివారపు క్రైస్తవులే, విశ్రాంతి దినమే, ఇదే మన పని. వెళ్ళి కూర్చోవాలి, వినాలి. ప్రభు రక్త మాంసాల్లో ఏదో తొందరపడి ఆ రోజు ఇచ్చేసేసాడు, నాకు ఇష్టం లేకపోయినా బాప్తీసం, ఆ పాత్రలో చేయి వేయాలంట, అది తీసుకుని పోదాం అని ఆదివారానికే విశ్రాంతి దినమున ఆచారంగా ఆచరించట్లేదు. చెప్పండి. దేవుడు కొనసాగించమన్నట్టుగా ఆదివారం భక్తి ఏంటో, ఆదివారం వచ్చి విన్నవేంటో, ఇదిగో పాత్రలో చేయి వేసిన తర్వాత ఏం చేయాలో మీకు చదివి వినిపించట్లేదా? ఒకవేళ వినిపించట్లేదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఖచ్చితంగా మీరు చదవాలి ప్రతి ఆదివారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయం 23 నుంచి 32 వరకు ఉన్న మాటలు మీరు తర్వాత చదువుకోండి. ఈ పాఠ్యానికి ఇది కాదు. అంటే మీరు ప్రచురము చేయు నిమిత్తము ఆయన మరణమును, ఇదిగో ఆయన మరణంలో రక్త మాంసాల్లో తీసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, తీసుకుని వెళ్ళిపోయి హాయిగా పడుకుంటున్నావు. అయితే ఆచారం, దేవుడు చెప్పిన ఆచరణ లేదు. ఆయన మరణమును స్వీకరించిన నీవు ప్రచురము చేయాలి. ఇవి తెలియక ఏది విడిచిపెట్టాలి, ఏది కొనసాగించాలి తెలియక ఈ రోజుకి ఆచరణ వైపే ఉండి ఆజ్ఞను విడిచిపెట్టి పాపంలోకి వెళ్ళిపోతున్నారండి. అనాలోచనగా ప్రవర్తిస్తున్నారండి. మీకు తెలియదండి, చాలా చిన్న విషయంలోనే మీరు తప్పిపోతున్నారండి. చూడండి, ఒక మాట చూద్దాం. మార్కు సువార్త ఇందాక కంటిన్యూషన్గా 9వ అధ్యాయం దాకా చదివాం, 9వ వచనం దాకా, 7వ అధ్యాయం 9వ వచనం దాకా చదివాం. 10 నుంచి చదువుదాం. ఏం చేయాలో, మీరు ఏది విడిచిపెట్టారో, ఏది పట్టుకున్నారో క్రైస్తవులు, మీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తల్లినైనను తండ్రినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే ధర్మశాస్త్రంలో చెప్తుంది కదా. ఇది ఆజ్ఞల్లో ఒకటి, అందులో ఆ రోజు పాటించవలసిన ఒకటి. మీ తల్లిదండ్రులను, ఏమంటే పిల్లలకి తల్లిదండ్రులను సన్మానించాలి, గణపరచాలి. ఇలా గణపరచని వారికి ఏందో తెలుసా? మరణశిక్ష. ఈరోజు ఎంతమంది ఉంటారు పిల్లలు? ఈరోజు ఎంతమంది ఉంటారు? ఈ శిక్ష అమలైతే ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలు మిగిలి ఉంటారు చెప్పండి? ఎవరంటున్నారండి? తల్లిదండ్రులను గణపరిచేటువంటి పిల్లలు ఏరండి? ఇష్టానుసారముగా తిరుగుతూ 16 ఏళ్లకే ఫ్లెక్సీ, బాస్ అట, లీడర్ అట, ఏమండి తర్వాత కీర్తిశేషుడని బోర్డు పెడతారు, అదే ప్లేస్లో ఫ్లెక్సీ. 16 ఏళ్లకే, 17 ఏళ్లకే. ఏమండి ఎన్ని అలవాట్లు, ఎన్ని దారుణాలు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మనం చూడలేదా? ఏమండి ఇది ఒకనాడు ఉన్నది, కానీ ఇది ఈరోజు ఉంటే, కానీ ఈరోజు చేయవలసింది, ఈరోజు కూడా నీ తల్లిదండ్రులను సన్మానించము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, నూతన నిబంధనలో ఉంది కదా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ ఆయుష్ అంతా నువ్వు బ్రతికి బట్టకట్టాలని అంటే నీ తల్లిదండ్రులను సన్మానించము అని అన్నాడు. సాగిస్తున్నారా? కొనసాగుతుందా? ఏదండి? చదవండి కిందకి, 10వ వచనం నుంచి. నీ తల్లిదండ్రులను గణపరచవలెనని నీ తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెనని
మోషే చెప్పెను కదా, ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమయూ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అప్పుడు ఆయన జనసమూహము మరల తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రము ఏది చేయదు, ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయటకు వెళ్ళుననే మనుషుని అపవిత్రము చేయను. ఏమంటే తల్లిదండ్రులని చూడటం మంచి పద్ధతి కదా, ఇది ఎందుకు కొనసాగించరు? దీర్ఘాయుషంతుడు అవ్వాలి అని అంటే పిల్లలకు ఇది నేర్పించాలి. ఇది ఎవరు కొనసాగిస్తున్నారు? దీనిని పట్టించుకోరండి. ఈ సమాజం ఎవరైనా తల్లిదండ్రులని చూడటానికి పిల్లలకి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా? హెచ్ఐవి రాకుండా ఏం చేయాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు. ఏమంటే వస్తాదో రాదో కానీ తర్వాత పోలియో రాకుండా పోలియో టీకాలు ప్రతి ఆదివారం వేస్తున్నారని అవేర్నెస్ తీసుకొస్తారు. మీ తల్లిదండ్రులను సన్మానించాలి, గణపరచాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? వయసు భేదం లేకుండా ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు లేరండి. ఇది మీకు తెలుసా? బైబిల్ చెప్పింది ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే నీకు దేవుడిచ్చిన అటువంటి ఆయుష్ పూర్తి చేసుకోవాలి అని అంటే నీ తల్లిదండ్రులని ఫస్ట్, నన్ను కాదు, దేవుడు కూడా అక్కడ సైలెంట్ అయ్యాడు. ఫస్ట్ నీ తల్లిదండ్రులను ఏదండి ఆ పిల్లలేరండి. అందుకే ఈరోజు జరుగుతున్నటువంటి ఎంత దారుణమైనటువంటి చావులండి. ఏ వయసు అండి? 16 ఏళ్ల వయసు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వివాహం కాని పిల్లలు, యవ్వన ప్రాయంలో చేతికి అంది వచ్చిన పిల్లలు. ఏమంటే ఇద్దరు పిల్లలండి, 10th, ఇద్దరు ఒకే విధంగా ఉంటారు. మీరు న్యూస్లో చూసే ఉంటారు. మన 10th రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ చూసుకోక ముందే, ఆ ముందు రోజే ఈతకే ఎక్కడికి వెళ్ళారు, ఇద్దరు వెళ్ళిపోయారు. పక్కనే సమాధి, ఇద్దరు చనిపోయారు. ఏమంటే అన్నిట్లో ఒకే విధంగా వస్తారు. ఇంకో విషయం ఏంటి తెలుసా? 368 ఎంతో మార్కులు, ఇద్దరికి ఈక్వల్, ఇద్దరికి అలాగే వచ్చినాయి. ఎందుకండి? ఆ తల్లులకు కడుపు కోత ఎందుకండి? ఎందుకో ఇది సమాజానికి తెలియదు, దేవుడికి మాత్రం తెలుసు. దేవుడు రాయించిన బైబిల్లో ఉన్న సంగతులు దేవుని పిల్లలైనా మీకే తెలియాలి. ఏమండి? అదే 16వ వచనం చదివే కదా, వెలుపల నుండి లోపలకు పోవు మనుషుని అపవిత్రగా చేయునది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునదే మనుషుని అపవిత్రాన్ని చేయను. ఏమంటే నువ్వు తిన్న తిండి అయినా బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది, అదేం కాదు. అలాగే నువ్వు విన్న బూతులు, చండాలమైన మాటలు సమాజంలో ఏంటంటాం కదా, అబ్బోబ్బో అని చెవులు మూసుకుంటుంటాం. ఇన్నా ఏం కాదు. నువ్వు తిన్న తిండి వల్ల ఏది కూడా ఏమీ కాదు. అలాంటిది ఏది అపవిత్రం చేయదు. నేను అపవిత్రం చేసేది ఏంటో తెలుసా? నీ లోపల పడతాయి చూడు బూతులు. ఎదుటివాడి మీద అసహ్యం, అసూయ, ఈర్ష, కుట్ర. ఏమండి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్న ఆజ్ఞను బొత్తిగా విడిచిపెట్టేసేసి దేని వైపు వెళ్ళిపోయారు? ఈర్ష, అసూయ ఇవి లోపల నుంచి పుట్టాయి కదా. ఇవి నీ లోపల నుంచి పుట్టేవి కనుక వీటి వలన నిన్ను నేరస్తుడిగా పరిగణిస్తున్నాడు దేవుడు. ఇది ఆజ్ఞాతిక్రమం. ఇది అనాలోచనగా నువ్వు చేసేది కదా. ఏమంటే నువ్వు చేసేటువంటి ప్రతి అనాలోచనగా నువ్వు పట్టించుకొని ప్రతి దానిని కూడా పాపం కింద వెళ్ళిపోతుంది. నువ్వు చూసే కంటి చూపు పాపం కింద వెళ్ళిపోతుంది. నీకు తెలుసా? నువ్వు మాట్లాడే నోటి వలన నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. నీకు తెలుసా? ఏముందలే అని అబద్ధం, ఏముందలే అని చిన్న మాటలు మాట్లాడేసేయటం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం. ఏమంటే ఇది ఎంత సెన్సిటివ్ మ్యాటర్ తెలుసా? అందరూ దొరికిన వాళ్ళే దొంగలు కదండి. ఆ రోజు ఎలాగైతే ప్రభువా ఇదిగో ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడినది మేము చూసాం, రెడీ హ్యాండెడ్గా పెట్టుకున్నాం అంటే, పట్టుకున్నాం అంటే స్పాట్కి వెళ్ళాం, ఫాలో అయ్యాం. వాళ్ళకంటే దుర్మార్గులు వీళ్ళు. ఏమండి? చెయ్యవద్దని చెప్పేటువంటి గొప్ప నీతి ఏమన్నా ఉందా? లేదు. ఫాలో అవటం మాత్రం ఉంది. వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నాం. అయితే పట్టుకుంటేనేనా? దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? నూతన నిబంధనలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే వ్యభిచారం చేశాడు. ఎంతమంది దొంగలు ఉన్నారు సమాజంలో చూడండి. తన భార్య తప్ప ఇతర స్త్రీలు ఇక సహోదరులుగా భావించకపోతే ఆజ్ఞ అతిక్రమించినట్టే పాపమే.
ఎంతమంది దొరికిపోతారు దేవునికి? మనుషులుగా పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత, రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత అది నేరం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, కంటి వలన నువ్వు అనాలోచనగా చేసినటువంటి చూచిన చూపు వలన పాపమా? ఇది దేవుని దృష్టిలో ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం, అనాలోచనగా చేసిన ఒక తప్పు, పాపం, నేరం కదా. అదే ఇంకొక మాట చూడండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ సప్పిరాలు మనకు తెలుసు. అననీయ సప్పిరాలు, అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇద్దరు భార్య భర్తలకు వచ్చి దేవుని సంఘానికి ఇచ్చేద్దాం, దేవునికి ఇచ్చేద్దాం, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దాం అని భార్య భర్తలు ఒక మాటకు వచ్చి ఉన్న పొలాన్ని అమ్మారు. అమ్మి భార్య ఎరుకనే, వాడు దాని వెలలో ఎరుకనే భార్య కూడా చెప్పి ఉండు సీక్రెట్ ఉంది కొంచెం, మొత్తం ఇచ్చేత్తేట చాలా డబ్బు వచ్చింది. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. పిమ్మట అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీదే కదా. ఇందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితేవని చెప్పాను. అంటే సంఘం దగ్గర కూడా ఏమంటే బయట ఆడేస్తుంటారు అబద్ధాలు, సాక్ష్యాలు ఉండవుగా. సంఘం దగ్గర కూడా దేవుని సేవకునికి కూడా ఎందుకమ్మా రాలేదని అంటే దాని కహానీలు. నువ్వెన్ని చెప్పినా సంఘ కాపరి యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు. దేవుని సన్నిధికి రాలేదని అంటే కారణాలు చెప్పటానికి లేదు, వెళ్ళటానికి నువ్వు చెప్పట్లేదు కదా. ట్రైన్లు ఆగిపోయినాయా? కరోనా వచ్చిందా? ఆగారా? పెళ్ళిళ్ళు ఆగినాయా? చాటుగా చేశారు, చాటుగా పెళ్ళిళ్ళు చేశారు. ట్రైన్లు ఆగినాయి, బస్సులు ఆగినాయి, ప్రయాణాలు ఆగలేదు, వెళ్ళిపోయారు. పుట్టింటికి వెళ్ళాలంటే ప్రతి కార్యక్రమానికి ఆగని నీవు దేవుని సన్నిధికి ఆగిపోతావు చాలా సులువుగా, చాలా తేలిగ్గా, దానికి చాలా సింపుల్గా అబద్ధం చెబుతావు. ఏమంటున్నారు తెలుసా? దేవుడు లేడు అక్కడ. దేవుని సంఘంతో ఆడిన అబద్ధం నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. నువ్వు దేవునితో కాదు, మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడావు. నోటితో అనాలోచనగా నువ్వు వదిలేసిన ఒక అబద్ధం ఏమైపోయిందో తెలుసా? నిట్ట నిలువున కూలి చచ్చిపోయారు. ఆ జడ్జిమెంట్ జరిగితే ఎంతోమంది పోవాలి. ఇప్పటికైనా ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. వెంటనే జడ్జిమెంట్ చేయట్లేదని నువ్వేదో నీతిమంతులు అనుకోకు. నువ్వు చేసే కార్యక్రమాలన్నీ ఆయనకి చేరట్లేదు అనుకోకు. నువ్వు ఆజ్ఞ అతిక్రమించట్లేదు అనుకోకు. నువ్వు అనాలోచనగా చేసినటువంటి నీ కంటి చూపు వలన పాపం, నీ అనాలోచనగా చేసినటువంటి మాట్లాడినటువంటి నీ నోటి వలన ఒక అబద్ధం పాపం. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటను మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కొత్తపాలెంలో ఉండి మూలగుంటలో ఉన్నానని చెప్పొద్దు. సెల్ ఫోన్తో చెప్పాను అనుకుంటున్నావు నువ్వు. సమాచార సేకరణ ఎక్కడికి జరిద్ది? ఏమండి ఇక్కడ ఉంటాడండి పక్కనే, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నానండి, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటాడు. ఇక్కడ ఉన్న పక్కన వాళ్ళు వినపట్టలేదా? లేదా ప్రభు ఎవ్వరు లేరు, దేవుడికి వినపట్టలేదా? నువ్వు జాగ్రత్తగా నీ నోటి వలన ఒక్క లూజుగా మాట్లాడేసిన ఒక అబద్ధం, నీవు అబద్ధము మాని ఏమంటున్నాడు? నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి, వాస్తవమే మాట్లాడాలి, వాస్తవమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి, నిజమే చెప్పాలి. అప్పుడే క్రైస్తవుడు, ఈజ్ అ ట్రూ క్రిస్టియన్. యేసుక్రీస్తు అంగీకరించే క్రైస్తవుడు అవుతావు. లేకపోతే పాపమే. ఇంకా కిందకి వెళ్ళిపోయేసరికి ఏమంటున్నాడు తెలుసా? కోపపడుడి కానీ, కోపపడు. ఒక ఆఫర్ ఇచ్చాడు, కోపపడు. కోపం పాపం అంటలేదు నేను, కోపపడు. కానీ ఆ కోపము పాపము చేసే దారి తీయకు. కోపపడు కానీ పాపము చేయకుడి. కోపము సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమతోటి ఆగిపోవాలి. భార్య భర్తలు కూడా చెప్పింది అదే కదండి. నీ భార్య మీద నీకు తగాదా ఉంటే, కోపం ఉంటే సాయంత్రానికి సమాధానపడు. ఏమంటే ఇవన్నీ మీరు పట్టించుకోవట్లేదు కదా, దేవుడు పట్టించుకుంటున్నాడండి. ఆజ్ఞాతిక్రమే పాపం. అందుకే మీకు ముందు వచ్చిన చదివించాను. మీరు పాపం అంటే ఏంటి సమాజంలో చూస్తుంటారు వెనక, వాడు దొంగట, వాడు నేరస్తుడట, వాడు వ్యభిచారట,
వాడు మర్డర్ చేశాడంట, అత్యాచారాలట. మరి ఎక్కడ ఈ జడ్జి దగ్గర ఏం చెబుతావు? నీ కంటి చూపుతో చూసిన చూపు, మోహపు చూపుకి ఏం సమాధానం చెబుతావు? నోటితో నువ్వు మాట్లాడేసి వదిలేసిన అబద్ధాలకు ఏమి చెబుతావు? ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీదట మీ దేహముతో చేసినవి, అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే, మీ దేహముతో జరిగించిన వాటి విషయమై ప్రతి కార్యక్రమానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నెక్క చెప్పాలి, నిలబడాలి. నేరం చేసిన చేయపోయిన పోలీసు వాళ్ళు తీసుకెళ్తే రమ్మంటే వెళ్ళిపోతావు. ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రానంటే కుదరదు, రావాలి. నీ దేహంతో జరిగించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో అవి చెడ్డవా మంచివా, మంచివైనను సరే చెడ్డవైనను సరే నీ దేహంతో జరిగే వచ్చావు కదా. నువ్వు ఆడిన అబద్ధాలు, నువ్వు చూసిన కంటి దొంగ చూపులు, నువ్వు మాట్లాడిన అబద్ధాలు, లోపల నుంచి నీ పుట్టుకొచ్చిన అసూయ, ఈర్ష్య, పొరుగువాడితో అబద్ధం, సత్యం మాట్లాడక, వీటన్నిటికీ ఎంత సెన్సిటివ్ అండి దేవుడు అంటే, దేవుని భక్తి అంటే. మీరు ఏదో ఆషామాష అనుకుంటున్నారు ఏమండి? అంత సులువుగా దేవుడిని నమ్మించేద్దాం అనుకుంటున్నారా? అంత సులువుగా దేవుడిని వేమార్చుదాం అనుకుంటున్నారా? సేవకుడికి చెప్పినంతగా, సంఘంలో చెప్పినంతగా అబద్ధాలు, పొరుగువాడితో చెప్పినంతగా దేవుణ్ణి కూడా ఒప్పిద్దాం మెప్పిద్దాం అని అనుకుంటున్నారా? ఆయన ఒప్పుకోడు. ఆచారాలలో నీకంటే ఎక్కువగా కొనసాగించిన వాడు విడిచిపెట్టాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు ఆయన ఏమంటున్నాడు చూడండి. పూర్వపు నా స్థితి ఏమంటే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 మాటలండి ముగిస్తాను. 13-14 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. పూర్వమందు యూదా మస్తుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష, అందులో నేను టాపు మీ అందరికంటే, పితరుల పారంపర్యాచారములలో నేను టాపు, మీరేం సరిపోతారు అంటూ విశేషాసక్తి గలవాడినై నా స్వజైనీలలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవనకు గూర్చి మీరు వింటిరి కదా. నేను అసలు మీ నేర చరిత్ర ఏముంది, మీ పారంపర్యాచారం ఏముంది? నేను సాగించిన దానికంటే, నేను పట్టిన కత్తి కంటే, నేను నరికిన తలల కంటే, నేను ఆడిన అబద్ధాల కంటే, నేను చేసిన నేరాలు, లేదా పితరులు కొనసాగించినటువంటి వాళ్ళ అడుగుజాడల్లో అడిగి చేసినటువంటి పనులు, ఆచారం, నా పితరుల పారంపర్యాచారంలో నాకంటే నువ్వేమవుతావు? అందులో కూడా నేను టాపు. కానీ నేను ఇప్పుడు ఏమయ్యాను తెలుసా? ఏమైనా చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇది వరకే తలంచుకొనను, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరుగుతుచున్నాను. నేనే టాప్ అయితే వాటన్నిటిని వదిలేసి నేను వస్తే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసా? కొట్టేవాడి సైతం కొట్టించుకుంటున్నాను, తిట్టేవాడిని సైతం తిట్టించుకుంటున్నాను, చంపేవాడిని సైతం చంపడానికి వచ్చినే పారిపోతున్నాను, దాక్కుంటున్నాను. అనేక మార్లు కొరడా దెబ్బలు, అనేక మార్లు పడవ ప్రయాణం, ప్రాణం పోయే పరిస్థితులు ఎన్నో విడిచిపెట్టానా? నేను అంతటోడినే విడిచిపెడితే, ఇన్ని మాటలు చెప్పిన అంతటోడినే నేను విడిచిపెడితే నువ్వెంత బాధ ఏంటో తెలుసా మీ మీద? మరలా పారంపర్యాచారములు ఏంటండి? మళ్ళా మొదటి స్థితి మూలపాఠాలు ఏంటండి? మరలా అవిధేయత ఏంటండి? మరలా వెనక్కి వెళ్ళిపోవటం ఏంటండి? దినదినం అభివృద్ధి చెందాలి కదా ప్రతి విషయంలో. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగానే ప్రవర్తించితివి, పిల్లవాడిగానే చేసితివి. నేను ఇప్పుడు పెద్దవాడిని అయితేని పిల్లవాడిని చేష్టలు మానివేసేదిని. మానేస్తావా? పెద్ద అయిన తర్వాత అన్నిటిని మానేస్తాం, అన్నిటిలో అభివృద్ధి చెందుతాం, అన్నిటిలో మెచ్యూర్గా ఆలోచిస్తాం, ఒక దేవుని విషయంలో తప్ప, సంఘం విషయంలో తప్ప. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడు కదా, వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడండి పట్టించుకోడు కదా. పుట్టుకు చేస్తే తెల్లారి ప్రత్యక్షం అవ్వాలిగా అక్కడ, అప్పుడు అడుగుతావా? లేదా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడాలి. అయ్యయ్యో ప్రభువా, నాకు ఎంత తొందరగా చావని నేను అనుకోలేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో ఏందమ్మా ఇలా ప్రవర్తించామంటే, అంటే నాకు చాలా కాలం ఉంది కదా, ఇంకా 60-70 ఏళ్ళు ఆయుష్ కదా, ఈ కాలంలో చేద్దాం అనుకున్నాను, అంతలోకి నీదే తప్పు, నువ్వే చంపేసాడు తీసుకొచ్చావు అని అంటావేంటి? అక్కడ కూడా సంఘం విలువ మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ధన్యులు, భాగ్యవంతులు. ఇక్కడికి చేరారంటే ఎన్నో యుద్ధాలు చేస్తుంటారు, ఎన్నో పోరాటాలు చేస్తుంటారు, ఎంతోమందిని ఎదుర్కొని ఉంటారు. అన్ని జనులు కావచ్చు, బంధువులు కావచ్చు, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు, వాళ్ళందరి నుంచి దాటుకుని ఇక్కడికి వచ్చారు. దేవుని చూపు మీ మీద ఉంది, మీరే ఆయన వైపు చూడట్లేదు, మీరే ఆయన అర్థం చేసుకోవట్లేదు. అందుకే
మీలో ఏది కలిగి ఉన్నా మీ తెలివితేటలు పక్కన పెట్టండి, మీ మేధస్సు పక్కన పెట్టండి, మీ సొంత ఆలోచనలు పక్కన పెట్టండి, మీ పగా ప్రతీకారాలు పక్కన పెట్టండి. అనాలోచనగా ప్రవర్తించకండి. ప్రవర్తించి పాపంలోకి వెళ్ళిపోయి నిత్య నరకానికి బాప్తీసం తీసుకుని 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళటానికి చెప్పండి. దేవుడు కదా ఇచ్చేది జడ్జిమెంటు, దేవుడు కదా ఇచ్చేది పరలోకం, యేసుక్రీస్తు కదా ఇచ్చేది. ఏమంటే ఎంత బతుకు బతికి ఏదో అంటారు కదండి, ఈ మురుగుంటలో పడి చావటానికి అని అన్నట్టు, ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల పడి చచ్చాడని ఏదో అన్నట్టు. ఏమంటే ఇంత భక్తి కొనసాగించి అరాకొర చావుకు చచ్చిపోయి నరకంలో ప్రత్యక్షం అవడం ఏంటండి? సంపూర్తి చెయ్యి, కంప్లీట్ చెయ్యి. అనాలోచనగా ప్రవర్తించకు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు తెలివిగలవాడే అయితే అయ్యి ఉండొచ్చు. ఏమండి ఏ మాట? 21వ అధ్యాయం 30వ వచనం అనుకుంటా. 21వ అధ్యాయం 30వ వచనం, యెహోవాకి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. నువ్వు ఎన్ని సాగు తెలివితేటలు చేసినా, ఎంత కుయుక్తి పన్నినా, అది దేవునికి విరోధమైతే నువ్వు మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, నిలవదు. దేవునికి విరోధమైన ఆలోచనలు ఎప్పుడు చేయకండి. దేవునికి విరోధం అంటే ఏంటి? సంఘాన్ని ధిక్కరించకూడదు, సంఘ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు, సహోదరుల విషయంలో అబద్ధాలు ఆడకూడదు, ఈర్ష్య అసూయలు పెట్టుకోకూడదు, పొరుగువాడితో నిజమే చెప్పాలి, మరి ఎక్కువగా సహోదరులతో వాస్తవాలే మాట్లాడాలి, సహవాసమే మాట్లాడాలి, వాక్యం గురించే మాట్లాడాలి. సరసోక్తులైనను ఏమండి ముసలమ్మ ముచ్చట్లైనను అవి పెట్టుకోవడానికి లేదు. ఆరోగ్యకరమైనటువంటి దేవుని వాక్యమే మీరు మాట్లాడుకోవాలి, అది వాస్తవమే మాట్లాడుకోవాలి, నిజాలే మాట్లాడుకోవాలి. అలా కాకపోతే మీరు ఆచరణ భక్తిని కొనసాగించారా అంటే అనాలోచన ఆటోమేటిక్గా అనాలోచనలోకి వెళ్ళిపోతారు. అది ఏం చేస్తుంది? మనిషిని చంపేస్తుంది ఆచారం. నీ ఆచారం నిన్ను కూడా చంపేస్తుంది ఏదో ఒక రోజు. అది ఆజ్ఞ అతిక్రమించినట్టయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. గ్రహించుకుని ఈ మాటలు అర్థం చేసుకుని యేసుక్రీస్తుకి, ఈ సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తుకు లోబడి జీవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు దేవా. ఎన్నో విషయాలు మీ పిల్లలకు తెలియచేశాను. మీ పిల్లలను సంపూర్ణులుగా సాగిపోవాలనని, ఉన్న స్థితి నుంచి మెట్టుకు కొంచెం ముందుకు వెళ్ళటానికి ఏది విడిచిపెట్టాలి, ఏది ఆచరించాలి, ఏది కొనసాగించాలి, మీరేది దేనిని పరిగణలోకి తీసుకుంటున్నారనేటువంటి విషయాన్ని మీ పిల్లలకు తెలియచేశాను. ఈ సత్యాన్ని గ్రహించిన వారే ఇవి మీ మాటలుగా గ్రహించి మీకు లోబడి విధేయులవుటకు కృప దయచేయండి. ఎక్కువ సమయం అయింది మీ పిల్లలు అయినప్పటికీ 2 భాగాలుగా చెప్పవలసినటువంటి ఒక్కరోజు అంశంలో ఎన్నో సంగతులు తెలియచేయవలసి వచ్చి ఉండగా మీ పిల్లలకు వివరించాను. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకునే మనసునివ్వండి, ఆలోచన గ్రహింపు వారికి దయచేయండి. వారిని పురుకొల్పండి, ప్రేరేపించండి. మేము విత్తామనైన వాక్యాన్ని దాన్ని వృద్ధి చేయవలవారు మీరే. ఆ ప్రేరేపణ గుర్తించిన వారి పరిశుద్ధాత్మను ధిక్కరకుండా మీ కుమారుని మాటలకు విధేయులై జీవించే సంఘంగా ఉండటానికి కృప దయచేయండి. అనేక విషయాల్లో మనుషులుగా తప్పిపోతూ ఉంటారు. మరలా వాటిని సరిచేసుకుని గర్వాలోకి వచ్చి మీ కుమారుని మార్గంలో నడిచే పిల్లలుగా ఉండడానికి కృప చేయమని కోరుకుంటూ, చేరి వచ్చిన మీ పిల్లలను బట్టి ప్రార్థిస్తూ, ఎంతో ఆసక్తితో విన్నారు, నన్ను పిలిచి ఈ మాటలు వినిపించుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ సంఘానికి క్షేమం దయచేయండి. ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పండి. మీ పిల్లలకు సమాధానం దయచేయండి. మిండైన దీవెనలు దయచేయమని కోరుకుంటూ తిరిగి వెళ్ళబోచున్నాం. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. మరొకసారి కలిసి మీ కృపలో మీ మాటలు మాట్లాడుకునేంతవరకు మీ కాపుదల్లో భద్రంగా ఉంచమని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ సంఘం వారికి సకల పరిశుద్ధులకు మనందరికీ సదాకాలం ఉండి నడిపించును గాక. ఆమేన్.